న్యూటీవీ తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కీలక మైలురాయిని పురస్కరించుకొని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. తన 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని స్మరించుకుంటూ ప్రజా సేవ పట్ల తన నిబద్ధత మరింత పెరిగిందని స్పష్టం చేశారు. నేను ఈ రోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను మీకు అండగా ఉంటా. 30 ఏళ్లు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే చేయలేదు చెప్పండి అవునని. నాకు ఎంతో పైన నేను కష్టపడాలి. నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్లీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను. మొన్నటి వరకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు. భర్త చనిపోతే పింఛన్ లేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం, వితంతు పింఛనిచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో మీరు చూస్తే 3,14,7,872 మందికి వితంతు పింఛన్లు కొత్తగా ఇచ్చాం. ఒకప్పుడు గాని ఒక నెలలో గాని తీసుకోకపోతే 2వ నెల ఎగ్గొట్టేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్పాను, ఒక నెల పోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం. ఇలాంటిది ఈ ఒక్క నెలలో 1,20,187 మందికి 101 కోట్లు మీకు ఇచ్చాను. అది మీ మీద ఉండే నాకు ప్రేమ. ఓసారి పేదవాడు ఇంటి దగ్గర ఉండకపోతే ఒక నెల తీసుకోరు, బంధువులు ఇంటికి పోతారు. అలాంటప్పుడు ఎగ్గొట్టే పరిస్థితి రాకూడదని ఇచ్చాను. 2వ నెల 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల మళ్ళా ఇచ్చాం. అలాంటి వాళ్ళు 3 నెలల్లో ఈ నెలలో 11,986 మందికి ఇచ్చాను. ఇదొక 15 కోట్లు ఇచ్చాను. నేను కూడా మిగలబెట్టుకోవాలంటే ఈ 3 మిగలబెట్టుకుంటే దగ్గర 130 కోట్లు మిగులుతుంది. నా ఆలోచన అది కాదు. పేదవాడి జీవితంలో వెలుగు రావాలి. పేదవాడు ఎక్కడుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ఇస్తున్నా.